పిల్లరా, బైబిల్ లేఖనములో దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటో తెలిసిన, మానవుడు దేవుడు నోటు మాట మీద తిరగబడుతున్నాడు అనే లేఖనము సెలవిస్తుంది. ఈ భూమి మీద మానవుడు దేవుడు మాట మీద తిరగబడితే, దేవుడు ఆజ్ఞాపించిన మాట మీద తిరగబడితే ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు, ఎలాంటి బాధ వాడు అనుభవిస్తాడో, వాడి మీదకి దేవుని యొక్క ప్రతిదండన ఎలాగ వస్తుందో లేఖనములు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్న దానిని గైకొనగా ఆయన సెలవిచ్చిన నోటు మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి చూడండి, ఇక్కడ దేవుడు మానవుడితో ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మాట విన్నవారు, దేవుడు మాట వినలేనివారు, దేవుడు ఆజ్ఞాపించిన మాట మీద మానవుడు తిరగబడినవాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా మారిపోయి, వారి సామ్రాజ్యాలు ఏ విధముగా కుప్పకూలిపోయి, వారి సామ్రాజ్యాలు ఏ విధముగా రెండు భాగాలుగా విడిపోయాయి అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథములు ఈ మాటలు ప్రతి ఒక్కరు మనసుని పెట్టండి, లాస్ట్ వరకు ఈ మాటలు వినండి. మీకు ఎంతో ఆశీర్వదకరంగా ఉంటాయి. ఇవి శపించబడిన మాటలుగా మనకి కనబడచ్చు, కానీ కాస్త ఆలోచించి మనసు పెడితే ఇవి మన తరము వరకు, రాబోయే తరము వరకు, దేవుడు రాకడ వచ్చిన వరకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నవారు ఖచ్చితముగా, బైబిల్ అంటుంది, ఖచ్చితంగా వాడు దేవుడి చేత ఆశీర్వదించబడతాడు, వాడు దేవుడి చేత దీవించబడతాడు. ఇది ఎవరి మాటలు అంటే మనుషుల మాటలు కావండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా ఉండి మాట్లాడిన చాలా ప్రాముఖ్యమైన మాటలైనా మనం చెప్పవచ్చు. కనుక ఈ లేఖనములో ఉంటున్న మాట ఏంటంటే, మానవుడు దేవుడు ఆజ్ఞాపించిన నోటు మాట మీద మానవుడు తిరగబడుతున్నాడు. అంతేగా మనశ్శాంతి కోల్పోతున్నాడు, నెమ్మదిని కోల్పోతున్నాడు, రాజులు కోల్పోతున్నారు. తీరిన కష్టాలు, తీరిన బాధలు, తీరిన నష్టాలు, తీరిన అవమానాలు మానవుల జీవితంలో చోటు చేసుకుంటాయని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు పిల్లరా. అందుకోసమే బైబిల్ గ్రంథమును మనం చూస్తే సొలొమోను మహారాజు మనకు కనబడతాడు, ఆయన కుమారుడైన రెహబాము మనకు కనబడతాడు. ఏమిటి, సొలొమోను మహారాజు ఇంట్లో ఉన్న యెరోబాము మనకు కనబడతాడు. వీరి జీవితాలు ఒక్కసారి మనం చూస్తే వారు ఎవరి మీద తిరగబడ్డారు అని మనం ఆలోచన చేస్తే దేవుడు నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ అనగా దేవుడు వారికి ఆజ్ఞాపించిన మాట మీద వారు తిరగబడ్డారు. సొలొమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు విధేయత కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన ఏమి కావాలో అది అడిగినప్పుడు జ్ఞానమును ఇమ్మన్నాడు. జ్ఞానమును సమృద్ధిగా దేవుడు చేశాడు. ఎంత జ్ఞానమును దేవుడిచ్చాడని ఆలోచన చేస్తే, అంతకు ముందు పుట్టలేదు, తర్వాత పుట్టజాలుడు అని సర్వ సృష్టికర్తని దేవుడు ఆజ్ఞాపించి అంత జ్ఞానమును సమృద్ధిగా ఇశ్రాయేలు ప్రజలకు, అనగా యోధా వారికి, ఇశ్రాయేలు 12 గోత్రాలకు ప్రజలైన రాజు అయిన సొలొమోనుకి అంత జ్ఞానమును విస్తారముగా దేవుడు అనుగ్రహించాడు. మనకు అందరికీ బాగా తెలుసు. అయితే ఆ జ్ఞానమును పొందుకున్న వ్యక్తి 40 సంవత్సరాలు తన దేశం మీదకి శత్రువు రాకుండా, కరువు రాకుండా, ఎటువంటి విపత్తులు రాకుండా తన సామ్రాజ్యమును చక్కగా పరిపాలన చేశాడు సొలొమోను మహారాజు. చాలా సంతోషదాయకము. అయితే రాను సంపద కనబడుతుంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, ఐశ్వర్యమ విస్తారం ఇచ్చాడు, సైన్య బలగాలను ఇచ్చాడు. అన్ని దేశ ప్రజలు సొలొమోను మహారాజును చూసి మహా భయము వేసింది. ఆయన చూసి, ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయనకున్న సంపద, ఆయనకున్న సమస్తమును చూసి చుట్టుపక్కల దేశాలకి చాలా భయము పుట్టింది ఆ కాలములో. అలాంటిగా దేవుడు విస్తారముగా వారిని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడని మనం ఆలోచన చేస్తే పిల్లరా, బహుగా ప్రభు ఆశీర్వదించాడు. అలాగ దేవుడి చేత ఆశీర్వదించబడి దీవించబడి ఆశీర్వదించబడ్డాడు. విస్తారముగా దీవులు పొందుకున్నాడు. రాను ఏమి చేశాడని ఆలోచన చేస్తే, దేవుడికి ఏ పని చేస్తే విస్తారముగా కోపం వస్తుందో, ఏ పని అయితే చేయొద్దు అని ఆజ్ఞాపించాడో ఆ పని చేయటానికి సొలొమోను మహారాజు
ఇష్టపడ్డాడు. ఏమండి, తన మందిరము, దేవాలయము, తనకిష్టమైన మందిరం, తనకిష్టమైన దేవాలయము, ఏమన్నా అనేకులు వచ్చి ప్రార్థన చేసే స్థలము, ఆరాధించే స్థలము, దేవుడు మాటలు ధ్యానించే స్థలము, దేవుడు గొప్పతనము కొరకు పితరుల నాటి నుంచి చెప్పబడుతున్న స్థలము, ఆ మందిరము నా చోట, మందిరం ఎదురుకుంటా దేవత గుడులు కట్టించాడు. విగ్రహారాధన యొక్క స్త్రీలను వివాహము చేసుకున్న తప్పు. రెండో తప్పు ఏంటంటే, ఈ యొక్క యెరూషలేము మందిరం ఎదురుకుంటా భయంకరమైన విగ్రహారాధన గుడులు కట్టినప్పుడు దేవుడు 1-2 మార్లు చెప్పాడు, వినలేదు. మరలా చెప్పాడు, వినలేదు. అప్పుడు దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. సొలొమోను మహారాజా, నేను హెచ్చించాను. ఎంతగా హెచ్చించానంటే బహుగా నిన్ను హెచ్చించాను, బహుగా నిన్ను ఆశీర్వదించాను. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు, నేను చెప్పినప్పటికీ నేను వినలేదు. ఇదిగో నీ రాజ్యము 12 గోత్రాలకు రాజ్యమైన నీవు అందులో సగము అనగా 10 గోత్రాలు తీసేసి నీ ఇంటిలో పనివాడికి నేను ఇచ్చేస్తున్నాను. ఎవరికి ఇచ్చేస్తున్నాడంట? కూలి పని చేసుకున్నాడికి ఇచ్చేస్తున్నాడు. అంటే దేవుడికి అంత బాధ అనిపించింది. ఆ 2 గోత్రాలు కూడా ఎందుకు ఉంచాను అంటే, దావీదుకి, నీ తండ్రి అయిన దావీదుకి నేను మాట ఇచ్చాను. ఎందుకు మాట ఇచ్చానని ఆలోచన చేయండి పిల్లరా. దేవుడు దావీదుకి మాట ఎందుకు ఇచ్చాడంటే, దావీదు భక్తి, పరిశుద్ధత, పశ్చాత్తాపము, దావీదు తనకున్న ఆ ప్రేమ అనురాగాలను బట్టి, దావీదు చూపిన ప్రేమను బట్టి, దావీదు చేసిన భక్తిని బట్టి దేవుడు అన్నాడు, నేను నీ తరతరాలు, నీ సంతతిని సింహాసనం మీద కూర్చుండబెడతాను అని మాట ఇచ్చాడండి. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని సొలొమోను చేసిన దేవుడు మాటకి విరోధంగా ప్రవర్తించటం వలన తన రాజ్యము 2 భాగాలు విభజింపబడ్డది. 2 భాగాలకి విడిపోయింది. 2 గోత్రాలకి అనగా యోధా గోత్రానికి రాజుగా సొలొమోను మహారాజు ఉంచుతానన్నాడు, ఉన్న గోత్రాలు తీసేస్తానన్నాడు. అప్పటికైనా పశ్చాత్తాపం పడ్డాడా? అప్పటికైనా దేవుడి వైపుకి తిరిగాడా? తిరగలేదండి. చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు. అయితే ఇలాగ జరుగుతుండగా యెరోబాము తన కోటలు అనగా తన రాజ్యము, తన సామ్రాజ్యముల మంచి యవనస్తుడు, బలవంతుడు, యదవరాల కుమారుడు అయిన ఏమిటి, ఈ పేరు ప్రతిష్టలు లేవు, ఏమి లేవు. దేవుడికి ఒళ్ళు మండి తన సామ్రాజ్యములో సగము కంటే ఎక్కువగా సామ్రాజ్యము యెరోబాముకి ఇచ్చేస్తానన్నాడు. నో సందేశం. ఎందుకంటే దేవుడు ఇచ్చేస్తాడు, తీసేస్తానంటే తీసేస్తాడు. ఆయన నోటి మాట మీద ఎవడ తిరగబడినా భూమి మీద, ఆయనకి విరోధంగా ఎవడు తప్పు చేసినా విరోధంగా చెప్తాడు దేవుడు. తోటతన పనిష్మెంట్ కూడా దేవుడు చెప్తాడు, హెచ్చరిస్తాడు, ముందుగా జ్ఞాపకం చేస్తాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకొని చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా వాడు మార్చుకోకపోతే దేవుడి యొద్ద నుంచి ఎలాంటి పనిష్మెంట్, ఎలాంటి బాధలు వచ్చి పడతాయంటే, మనం నిజంగా బైబిల్ గ్రంథములో మనం చూస్తే భయమేస్తుంది ఆ మాటలు వింటుంటే. సొలొమోను మహారాజు చెప్పినప్పటికీ వెళ్ళలేదు. అప్పుడు వెంటనే సొలొమోను ఏమండి ఆ కాలంలో ప్రవర్త ఉన్నాడు. ప్రవర్త యవనస్తుడైన యెరోబాముతో అంటాడు, యెరోబామా, నిన్ను రాజుగా దేవుడు చేయబోతున్నాడు, జాగ్రత్త అని చెప్పినప్పుడు చాలా సంతోషిస్తాడు. యెరోబాము కూడా మంచి భక్తి, మంచి ప్రార్థన వీరుడు, ప్రవర్త యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకున్నవాడు, ప్రవక్త ఏది చెప్తే అది నమ్మేవాడు. అయితే అలాగున్న సమయంలో ఈ కుట్ర జరుగుతుండగా యెరోబాము ఐగుప్తుకి పారిపోతాడు. ఎందుకంటే ఆ సొలొమోను తెలిసింది, నా తర్వాత తన సగం సామ్రాజ్యం ఈ వ్యక్తి తీసుకుంటాడేమో అని ఆలోచన చేసి యెరోబామును చంపేస్తాడేమో. యెరోబాముక నన్ను చంపేస్తాడమని యెరోబాము అనుకుని యెరోబాము తలదాచుకుంటే ఐగుప్తు పారిపోయాడండి. ఐగుప్తు పారిపోయిన తర్వాత సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా అభిషేకించినప్పుడు ప్రజలందరూ వచ్చి అడుగుతారు, అయ్యా మీరు మమ్మల్ని ఎలా పరిపాలిస్తారు అని అడిగితే, నా తండ్రి మిమ్మల్ని చాలా గట్టిగా అనగా చాలా మంచిగా పరిపాలన చేశాడు, చాలా శిక్షణతో కూడిన భక్తిని అనగా భయము మీ అందరిలో ఉంచాడు. నేనైతే అధికమైన శిక్షణ మీకు ఇస్తాను, అధికమైన మరి గట్టిగా నేను
చర్యలు తీసుకుంటాను, మీ అందరి పట్ల నేను రాజీ పడను అని చెప్పినప్పుడు ప్రజలు భయపడి, అయ్య బాబోయ్ రెహబాము అనంత పని చేస్తాడు, తన తండ్రి కంటే ఎక్కువ మనం శిక్షిస్తానంటున్నాడు, నిజమే అని అక్కడి నుంచి మనిషి భేదాలు వచ్చి 10 గోత్రాలు విడిపోయి యెరోబోమును, ఐగుప్తులో ఉన్న యెరోబోమును పిలిపించి మాకు రాజుగా నువ్వు ఉండు అని ఆజ్ఞాపిస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. అన్నప్పుడు దేవుడు కూడా మాటిచ్చాడు, ముందుగా దేవుడు కూడా మాటిచ్చాడు, యెరోబోమా నిన్ను రాజుగా నేను చేయబోతున్నాను, జాగ్రత్తగా ఉండాలి సుమా, జాగ్రత్తగా ప్రజలను పరిపాలన చేయాలి, ఏమాత్రం తేడా వస్తే చాలా గట్టిగా పనిష్మెంట్ నీకు ఉంటుంది, జాగ్రత్త అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అయితే 10 గోత్రాలుగా రాజుగా యెరోబోయాము అయిపోయాడు. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ, అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నారని ఆలోచన చేస్తే పిల్లరా, దేవుడు నోటు మాట మీద మానవుడు తిరగబడకూడదు. దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేయాలి. ఒక సేవకుడైనా, సువార్తికుడైనా, విశ్వాసైనా, రాజు అయినా, ఈ భూమి మీద ధనవంతుడైనా, బలవంతుడైన, జ్ఞాని అయినా, ఎవరైనా సరే దేవుడు ఆజ్ఞాపించిన మాటకి తల వంచాలి. ఆ మాట ప్రకారంగా నడుచుకుంటే మనకి శాంతి, సమాధానం, సంతోషం, ఐశ్వర్యము, పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలు ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడండి. యెషయా గ్రంథంలో 48:17 అంటాడు అద్భుతమైన మాట, నా ఆజ్ఞను నువ్వు గైకుంటే సకల సంపదని నీకు ఇస్తాను, నువ్వు నా ఆజ్ఞలు గైకుంటే సముద్రం వలె, నది వలె నెమ్మదిని, శాంతిని ఏమండి మీకు విస్తారంగా అనుగ్రహిస్తానని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగనే సొలొమోనుకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన మాట విన్నంత కాలము కూడా యెరోబోయాము దేవుడు మాట విన్నంత కాలము, సొలొమోను దేవుడు మాట విన్నంత కాలము వారిని విస్తారంగా ప్రభువు ఆశీర్వదించాడు. మనకు అందరికి బాగా తెలుసుని పిల్లరా. ఎప్పుడైతే ఈ సొలొమోను చనిపోయాడో, యెరోబోయాము ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత 10 గోత్రాలకు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత పిల్లరా, ఇక్కడ మనం చూస్తే బేతేలు అలాగే దాను అని 2 దేశాలు, అలాగే 2 ప్రదేశాల్లో ఈ 10 గోత్రాల రాజులని, 10 గోత్రాల ప్రజలని ఈ యొక్క యెరోబోయాము పరిపాలన చేస్తుండగా ఒక రోజున ఒక దుష్టాలోచన వచ్చింది. ఎవరికి? యెరోబోయాముకి. ఈ ప్రజలు ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలి, యెరూషలేము మందిరము యొద్దకు వెళ్ళాలి. దేవుని ఆరాధించే స్థలము, దేవునికి ప్రార్థించే స్థలము, దేవుడు మాటలు వినే స్థలము, ఆ స్థలము యొద్దకు ఈ యొక్క 10 గోత్రముల వారు వెళ్ళాలి. ఎక్కడి నుంచి? బేతేలు, దాను పట్టణం నుంచి, ఇక్కడి నుంచి ఈ 2 పట్టణస్తులు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలి. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మనం ఆలోచన చేస్తే, యెరోబోయాముకు ఒక దుష్ట ఆలోచన వస్తుంది. దేవుడికి భయపడలేదు కానీ రెహబాముకు యెరోబోయాము భయపడ్డాడు. భయపడి అయ్యో ఈ ప్రజలను ఒకవేళ యెరూషలేము మందిరానికి నేను పంపిస్తే ఈ ప్రజలు మరలా రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము మాట విని నన్ను విడిచిపెట్టేస్తారేమో, నా మీద తిరగబడతారేమో అని ఒక ఆలోచన చేశాడు తప్ప దేవుడికి భయపడలేదండి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ కొంతమంది మనుషులకు భయపడతారు, వ్యక్తులకు భయపడతారు, ప్రభుత్వాలకు భయపడతారు, కానీ మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి కాస్త నువ్వు భయపడి ఆలోచన చేస్తే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయని బైబిల్ మనకు బోధిస్తుంది. అంతేగానండి దేవుడు నోటు మాట మీద ఎవరినో చూసి ఎవరినో వ్యక్తిని గౌరవించడానికి, లేకపోతే ఎవరినో వ్యక్తిని పొగడడానికి ఏదో వ్యక్తి ఏదైనా అనుకుంటాడేమో అనుకొని నీవు దేవుడికి విరోధంగా అనాలోచన చేస్తే దేవుడు చాలా గట్టిగా కొడతాడు, శిక్షిస్తాడన్న సంగతి మనము మర్చిపోకూడదు. ఏమిటి ఆలోచన? 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, ఆలోచన చేసి, ఎవరు ఆలోచన చేశారు? యెరోబోయాము ఆలోచన చేశాడంట. ఏం ఆలోచన చేశాడు? 2 బంగారు తోడులు చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము కదా, ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన, మిమ్మల్ని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చిన దేవుళ్ళు ఇవే. ఏమంట? బంగారు తోడలంట. చూడండి ఎంత రాంగు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నోటు మాటకి విరోధంగా, దేవుడు ఆజ్ఞలకు విరోధంగా యెరోబోయాము మాట్లాడటానికి స్టార్ట్ చేశాడు. చాలా జాగ్రత్తగా మనం వినవలసిన మాట ఇది పిల్లరా.
అయితే ఇది మీరు యెరూషలేముకి వెళ్ళవలసిన పని లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఏమంటే ఇప్పుడు ఇక్కడే మీరు బేతేలోనే ఇక దాను పట్టణముననే మీరు ఈ దూడలను పూజించాలి అన్నప్పుడు ఈ 10 మంది గోత్రాలని ఏమంటే దేవుడికి ఇష్టమైన ఇశ్రాయేలు ప్రజలను తన వైపుకి తన మాట వినివరిగి చేసుకుని దేవుడిని ఆరాధించకుండా, దేవుడికి ప్రార్థించకుండా, దేవుడి వాక్యం వినకుండా, దేవుడి మాటలు పెడసవుని పెట్టి ఇష్టం వచ్చినట్లుగా తన సామ్రాజ్యమును తిప్పుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు పిల్లరా, దేవుడు చూస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎవరైనా బైబిల్ కానీ విరోధంగా మాట్లాడితే, దేవుడు నోటి మాట విరోధంగా మాట్లాడితే చాలా గట్టిగా ఉంటుందండి. రాజ్యాలు కుప్పకూలిపోయి, సామ్రాజ్యాలు కుప్పకూలిపోయి, దేశాలు విడిపోయే. బైబిల్ చరిత్ర మనం బాగా చూస్తే ఏమంటే నిజంగా బైబిల్ జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడో దేవుడి మీద తిరగబడ్డండి. ఎందుకు తిరగబడ్డంటే వారిని మట్టి కరిపించాడు, గడ్డి తినిపించాడు. దేవుడు బుద్ధి చెప్పాడండి. దేవుడు బుద్ధి చెప్పాడు. అందుకే మనం మందిరానికి వెళ్తున్న మనము, దేవుడు వాక్యములు చదువుతున్న మనము, ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది చీకుడో ఏది వెలుగో, ఏది నీతో ఏది అవినీతో మనం గ్రహించాలి. గుడ్డిగా వెళ్ళిపోవద్దు. ఒకవేళ వెళ్ళిపోతే ఎవరికి ప్రమాదం అంటే దేవుడికి కాదు, దేవుడు సంఘానికి కాదండి, మనకే ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా బైబిల్ మనకు బోధిస్తుందన్నమాట. యెరోబాము ఎప్పుడైతే ఇదే మీ దేవుళ్ళు అన్నప్పుడు ప్రజలు ఆగిపోయారు. ప్రజలు దేవుని వైపు నుంచి లోకం వైపు తిరిపేశాడు. చాలా పాపం కాదండి. ఈ దేవుడు మాట మీద తిరగబడ్డ ఒక తప్పు, విగ్రహారాధన చేయడం అన్నది రెండో తప్పు, ప్రజలని దేవుడు మందిరానికి విగ్రహారాధన చేయించడం అన్నది తప్పు. ఎవరు బట్టి? రెహబామును చూసి దుష్ట ఆలోచన చేశాడు. అయ్యో, నాకు రాజ్యం ఇచ్చిన దేవుడు, అధికారం ఇచ్చిన దేవుడు, బలం ఇచ్చిన దేవుడు, బలగాలు ఇచ్చిన దేవుడు ఈ సామ్రాజ్యానికి నన్ను రాజుగా చేసాడు అనే సంగతి రెహబాము మర్చిపోయాడండి. ఏమండి, యెరోబాము మర్చిపోయాడు. యెరోబాము ఎప్పుడైతే అలా మర్చిపోయి ఏం చేస్తున్నాడని ఆలోచన చేస్తే, పిల్లరా ఏం చేస్తున్నాడని ఆలోచన చేస్తే ఒక బలిపీఠం కట్టి పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాడు. ఏమండి, అప్పుడు దేవుడికి చాలా బాధ అనిపించిందండి. నేను బైబిల్లో మాటలే మీకు తెలియపరుస్తున్నాను, లోకంలో మాటలు కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరగబడ్డారు, దేవుడి మాట మీద తిరగబడ్డారు. విరోధంగా ఆ యొక్క దూడలు, బంగారు దూడలు చేయించి పూజ చేయడానికి ఆ యొక్క బలిపీఠము కట్టి ఆ సామగ్రులని సమకూర్చుకొని నిలబడ్డాడు యెరోబాము. అప్పుడు దేవుడికి కోపం వచ్చి లాస్ట్ ఫైనల్గా ఒక వార్నింగ్ ఇద్దాం. ఎవరికి? ఎవరికండి? యెరోబాముకి లాస్ట్ ఫైనల్గా ఒక హెచ్చరిక నేను అందిస్తాను ఒక సేవకుడు ద్వారా. కానీ యెరూషలేములో ఉన్న సేవకుడిని బేతేలుకు పంపిస్తాడు. చాలా జాగ్రత్తగా వినవలసిన మాటలు ఇవి. ఏమంటే యెరూషలేము నుంచి ఎక్కడికి పంపిస్తాడు? బేతేల్లో విగ్రహారాధన స్థలమును నిలబడిన యెరోబాము యొద్దకు దేవుడు పంపిస్తాడు. పంపించిన తర్వాత వస్తాడు దైవజనుడు. వచ్చిన తర్వాత యెరోబాము ఇలా అంటాడండి, యెరోబాము నువ్వు చేస్తుంది తప్పు, దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, దేవుడి మీద తిరగబడుతున్నావు, జాగ్రత్త, నీకు చెప్పమన్నాడు దేవుడు. అంటే అప్పుడు ఆ వ్యక్తికి ఏం రావాలండి? ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి, గతం జ్ఞాపకం రావాలి. అమ్మో, ఇశ్రాయేలు దేవుడు రోషం గల దేవుడు, ఆ దేవుడు నన్ను హెచ్చించాడు, ఎన్నికలేంటి వాడును, యదవరాలు కుమారుడును, ఒక పనివాడును, కూలి పని చూసుకున్నవాడు నన్ను దేవుడు ఈ రీతిగా నన్ను హెచ్చించాడు. నన్ను హెచ్చించిన దేవుడి మీద నేను తిరగబడడం ఎంతవరకు న్యాయము? అయ్యో, నేను చాలా తప్పు చేశానని ప్రవర్త చెప్పినప్పుడు వెంటనే లోబడాలండి. అలా లోబడలేదు. దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం చేశాడు. ఏమంటే సేవకుడు నతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు వెంటనే పశ్చాత్తాపం పడ్డాడండి. పశ్చాత్తాపం పడి వెంటనే శిరస్సు వంచాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, లోతైన పశ్చాత్తాపం పడ్డాడు. దేవుడి దగ్గర ఉగ్రత రావాల్సిన దావీదు మీదకి దేవుడి యొద్ద నుంచి కృపా కనికరములు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఎందుకని? అందుకే అప్పుడు ఒక మాట రాస్తాడు దావీదు భక్తుడు, నీతిమంతులు నన్ను తిట్టుట, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటాడు. నిజమే. మరి యెరోబామును ప్రవర్త వచ్చి గద్దించినప్పుడు ఎందుకు లోబడలేదు? కొళ్ళు మూసిగిపోయి, అధికారాలను చూసి, బలగాలు చూసి, సైన్య బలము చూసి, 10 గోత్రాల యొక్క బలము చూసి ఐశ్వర్యం వచ్చింది, అన్నీ వచ్చే, ఇక నాకు ఎదురు లేదనుకున్నాడు.
నేను చెప్తున్నాను, నీకు ఎంత అధికారం ఉన్నా, నీకు ఎంత డబ్బున్నా, నీకు ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, దేవుడు మాట మీద మానవుడు తిరగబడితే నువ్వు మరల కనబడవు. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చరిత్ర గ్రంథాలు మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటాయి మాటలు. అందుకే మన తరతరాలు భూములంత వరకు ఈ బైబిల్ చదవాలి, వినాలి, వినిపించాలి. దేవుడికి స్తోత్రం. విన్నవాడు చదివేవాడు పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించకపోతే మనకు పుట్టగతువులు ఉండవని బైబిల్ బోధిస్తుంది కదా. అప్పుడు యెరోబాము శావకుడు యెరోబామును గద్దిస్తుంటే చెప్పుతుంటే, నీగో నీ బలిపీఠము బదలిసిపోతే, నీ బలిపీఠము ఉండదో, నీ సామ్రాజ్యం ఉండదు, జాగ్రత్త అని శావకుడు హెచ్చరిస్తే ఆ హెచ్చరిక విన్న యెరోబాము ఏమంటాడో తెలిసిన ఆ శావకుడు ముందు పట్టుకోండి, వాడి సంగతి తెలుస్తానని ఇట్లా మాట్లాడతాడు. ఆ ప్రవర్తన పట్టుకొని ఈ చెయ్య ఇలా చూపిస్తాడండి. నేను బైబిల్ ఉన్న మాటలు మీకు తెలియకొస్తున్నాను. ఈ చెయ్య ఇలా చూపించినప్పుడు ఏముండి ఆ చెయ్య ఎండిపోద్ది, ఒక కర్ర ముక్క వల్లే చీపురు పుల్ల ఎండిపోద్దండి. చెయ్య రాదు, కిందకి పైకి తిరగదు, అలా ఉండిపోద్ది. వెంటనే యెరోబాముకి భయమేస్తుంది. అమ్మో, నేను దేవుడితోనే పెట్టుకున్నాను, ప్రవర్త మాట నేను వినలేదు అని వెంటనే అక్కడ ఒక మాట వాడతాడు ఆ ప్రవర్తతో. చూడండి, నేను చదువుతాను, బైబిల్ ఉన్న మాటలే నేను మీకు తెలియపరుస్తున్నాను. నా సొంత మాటలు ఏమి కాదు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఒకసారి మీరు మనసు పెట్టండి మాటలు ఎందు. మొదటి రాజుల గ్రంథము 13:14 అంటాడు, బలిపీఠం మీద నుండి తన చెయ్య చాపి వాడిని పట్టుకునమని చెప్పగా అతడు చాపిన చెయ్య ఎండిపోయెను. ఏమైపోయిందంటండి? ఎండిపోయెను. దానిని వెనక్కు తీసుకున్నటకు శక్తి లేకపోయెను. ఎంత భయంకరమైన పనిష్మెంటో. దేవుడు సేవకుడి మీద తిరగబడ్డాడండి. దేవుడు బుద్ధి చెప్పమన్నాడు. దేవుడు చెప్పిన మాటల ప్రవర్తన చెప్తే భూమి మీద ఏ దైవజనుడైనా సరే, ఏ పాస్టర్ గారి సొంత ఆలోచనలతో చెప్పరండి. బైబిల్లో ఉన్న మాటలే ఈ వాక్యం నాకే, నా కొరకే, నా కుటుంబం, నా పిల్లల కొరకే, నేను మారాలని, మార్పు రావాలని దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనుకుంటే నీ జీవితము అద్భుతముగా మారిపోతుంది. అందులో ఏ మాత్రము సందేహము లేదు. బైబిల్ గ్రంథంలో మనం బాగా చూస్తే దేవుడు మాట విన్నవారందరినీ, దేవుడు గద్దెంపు లోబడి వారందరినీ సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంత సమృద్ధిగా దేవుడు దీవించాడంటే నిజంగా ఊహకి అందనంతగా దేవుడు వారిని బ్లెస్ చేశాడు. ఇక్కడ యెరోబాము చెయ్యి ఎలా చాపినప్పుడు వెంటనే ఆ చెయ్యి ఎండిపోయిందండి. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎండిపోతే చూడండి, దేవుడు ముందుగా చెప్పాడు. ఎవరికి భయపడి చేసాడు? ఇది రెహబాముకు భయపడి దుష్ట ఆలోచన చేశాడు. నేను చెప్తున్నాను, నువ్వు ఎవరినో చూసి నువ్వు దుష్ట ఆలోచన చేయకూడదు. నువ్వు దేవుడిని దృష్టిలో పెట్టుకోవాలి, దేవుడిని హృదయంలో పెట్టుకో, దేవుడు వాక్యము నీ హృదయంలో పెట్టుకో, వాక్యానుసారంగా నడుచు, దేవుడు కార్యములు చేస్తాడు కదా. అయితే యెరోబాము ఎప్పుడైతే చెయ్యి ఎండిపోయిందో వెనక రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, కిందకి రావట్లేదు, ఎండిపోయింది. ఏమైపోయింది? ఎండిపోయింది. అప్పుడు అన్నాడు 13:5 మొదటి రాజుల గ్రంథము 13:5 మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచిక చొప్పున బలిపీఠము కూడా బద్దలైపోయిందంట. ఏమైపోయింది? బలిపీఠం కూడా లేదు అక్కడ. దేవుడికి విరోధంగా ఏ ఆయుధము కూడా వరదలదు పిల్లరా. అప్పుడు అంటున్నాడు యెరోబాము 6 అప్పుడు రాజు నా చెయ్య మునుపుటి వలె బాగున్నట్లు నీ దేవుడిని యెహోవాను సముఖమున నా కొరకు ప్రార్థన చేయము, వేడుకొనము. ఆ దైవజనుని బ్రతిములాడుకునగా దైవజనుడు యెహోవాను బ్రతిములాడుకును గనుక రాజు చెయ్య మరలా బాగై మునుపుడు చేయవలే ఆయను. మునుపుడు చేయవలే వచ్చేసింది. చూసా, ప్రార్థన దేవుడు వింటాడండి ఖచ్చితంగా. సేవకుడు ప్రార్థన, దేవుడు నిజంగా సంఘ ప్రార్థన, ఒక విశ్వాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా నువ్వు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటే ఇక్కడ సేవకుడు రాజు కొరకు ప్రార్థన చేస్తే ఎండిపోయిన చెయ్య మామూలు చేయగా మారిపోయింది. అప్పుడు ఏం రావాలి? యెరోబాముకి బుద్ధి రావాలి, జ్ఞానము రావాలి. వచ్చిందా? రాలే.
చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మాటలు మీరు మర్చిపెట్టండి. కొంతమందికి దేవుడు కళ్ళ ముందు అద్భుతాలు ఇస్తున్నారు, వారి కళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షమైన, దేవుడు సేవకుడు ప్రత్యక్షమే, దేవుడు వాక్కు వారికి ప్రత్యక్షమైన, దేవుడు తేటగా ఎప్పనమగా ఏమంటే కళ్ళకు కఠిన చూపించిన వారు మూర్ఖంగా ప్రవర్తిస్తే మరి దేవుడు కోపం రాకపోతే ఏమొస్తుంది? దేవుడు శాపము వారి మీదకి రాకపోతే ఏమొస్తుంది? ఒకసారి మనం మీరు మర్చిపెట్టాల్సి. యెరొబోము సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా తన బుద్ధి మార్చుకోలేదండి, తన ఆలోచన మార్చుకోలేదు. దేవుడు జీవము గల దేవుడు ఇంత సూటిగా నాతో మాట్లాడాడు, ఇంత సూటిగా నా కళ్ళ ముందు నా ఇంటి పని చెయ్య, ఆయన మాట వెళ్ళలేదు, నా చెయ్యి ఎండగొట్టేశాడు. మరలా ఆయన మాట వింటానంటే చెయ్యి వచ్చింది. అలాంటి దేవుని పట్ల నేను ఎలా ఉండాలి? ఎన్నికలేని వాడు నన్ను రాజుగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు. పేరు ప్రతిష్ట లేని నాకు ఇంత యెరూషలేము దేశములోనే ఇక ఇశ్రాయేలు ప్రజల మధ్య ఇంత పేరు ప్రతిష్ట దేవుడు నాకు ఇచ్చాడు అని దావీదు వాళ్ళు ఏం చేయాలి? దేవుడు మహింపరచాలి. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములు దేనిని మొరవకము విడవకమని తాను తగ్గించుకుంటూ విధేయత చూపుతో ప్రభువుని మహిమపరచాలి. మహిమపరచడా? మహిమపరచలేదు. దేవుని గణపరచలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు, ఇక మూర్ఖుడుగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. చెప్తున్నాను, దేవుడు ఎన్ని మారులు చెప్పినా వినకపోతే దాని వెనకొచ్చే పరిణామాలు చాలా తీవ్రముగా ఉంటాయని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. యెరొబోము వినలేదండి. అప్పటికైనా మరలా దేవుడు తనకు మారుతాడేమో, తన కుమారుడికి జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఆ జబ్బు వచ్చినప్పుడు కూడా మారలేదండి. చాలా ప్రయత్నాలు చేశాడు తన కుమారుని బ్రతికించాడు. అభయను తన కుమారుని బ్రతికించడం చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ప్రయత్నం కూడా కుదరలేదు, బాగుపడా సూచనలు కనబడలేదు. సావే సిద్ధముగా ఉంది తన కళ ముందు తన కుమారుడు సాము సిద్ధముగా ఉన్నప్పుడు ఏమండి, అప్పుడు కూడా దుష్టాలోచన చేస్తాడు. చూడండి, మనుషుడు ఎంత దిగజారిపోయాడో ఒకసారి ఆలోచన. యెరొబోము ఎంత దిగజారిపోయాడో. దేవుడు సూటిగా మాట్లాడినప్పటికీ, సూటిగా అద్భుతాల స్వస్థతలు ఇచ్చినప్పటికీ, అద్భుతముగా ఆయనతో మాట్లాడినప్పటికీ అప్పుడు కూడా మారు మనసు రాకుండా దేవుడు విరోధంగా ప్రవర్తిస్తూ తన భార్యతో అంటున్నాడు, ఇదిగో మన కుమారుడు బ్రతకాలంటే ఒకే దారి ఉంది. ఆ దారి ఏంటి తెలిసిన? ఈ ప్రవర్త ఒక రోజున ఏ ప్రవర్త అయితే నేను రాజు అవుతానని చెప్పాడో, ఒక రోజున ఏ ప్రవర్త అయితే నేను గొప్పవాడిని అవుతానని చెప్పాడో, ఆ మందిరానికి వెళ్ళి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి విధేయత కలిగి ఒక సామాన్యమైన స్త్రీగా, నువ్వు నా భార్య ఏమని సంగతి తెలియకూడదు, రథం మీద వెళ్ళకూడదు. ఒక స్త్రీ, గ్రామంలో ఒక స్త్రీ ఎలాగైతే బాబుని ఎత్తుకొని ప్రయాణం చేస్తా అలాగే ప్రయాణం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ప్రవర్తన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన బాబు బ్రతికిస్తాడు. వ్యాసధారణ, దుష్టాలోచన. చూడండి, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు ఆలోచించండి. తన భార్యకైనా బుద్ధి ఉండాలా. ఏముండి, ఒక నిజదేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఒక ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇలాంటి ఆలోచన చేయకూడదని ఆ భార్యను బుద్ధి చెప్తే బాగుందేమో అనిపిస్తుంది నాకు. ఆమె ఏమి ఎదురు మాట చెప్పలేదు. రాజు కదా, సకల బలగాలు దేవుడు ఇచ్చాడు కదా, అధికారం ఇచ్చాడు కదా, ఆ పవర్ స్ట్రా ఉంటుంది. కొంతమందికి చింత చిచ్చినా పొలుపు సావదంటారు. ఇదే మరి యెరొబోము జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఎప్పుడైతే ఇలా పంపిస్తాడు పిల్లరా, ఈమె వెళ్ళక ముందే దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ముసలి ప్రవర్తతో. ఆ ప్రవర్త కళ్ళు కనబడదు, చేస్తాడు, ఇల్లు అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆమె మందిరంలో అడుగు అలా పెట్టింది. దేవుడు ముందుగానే ప్రవర్తించో, యెరొబోము భార్య మారు వేషం వేసుకొని ప్రార్థన చేయొద్దు. సో ఎంత భయంకరంగా, ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. నేను చెప్పవలసిన మాటలే నువ్వు చెప్పు, నేను చెప్పవన్న మాటలు నువ్వు చెప్పాలి. నిజమే, సేవకుడు నోట దేవుడు వాక్కును ఉంచుతాడు, దేవుడు మాటలు ఉంచుతాడు. ఆయన చెప్పకున్న మాటలే మనం చెప్పాలి. వేరొకటి చెప్తే అది సేవకుడు కూడా ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ మరొక సేవకుడు కోసం మనం విందాం తర్వాత. ఆ సేవకుడు కూడా దేవుడి యొద్ద నుంచి ప్రతిదండం వచ్చింది. అనగా దేవుడితో జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మీరు ఆలోచన చేసినట్లయితే ఈమె అడుగు పెట్టింది మందిరంలో. హై ప్రవర్త అంటాడు,
నీవు యెరొబాము భార్య ఎందుకు మారువేషం కూర్చోవు? దేవుడు నీతో ఇలాగని చెప్పమన్నాడు. ఏమని చెప్పాలని ఇస్తున్నా? నీ రాజ్యం మీకున్న సైన్య బలగాలన్నీ శత్రుల చేతిలో ఓడిపోతారు. ఒక స్త్రీ వాకలు తుడిచినప్పుడు ఆ యొక్క డస్ట్ అంతా కూడా, ఆ గత్తరంతా కూడా, ఆ తుక్కంతా ఒక మూలకు ఒక స్త్రీ తుడిచినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను తుడిచేస్తానని చెప్పాలి. అదే కాదు, మీ సైనికుల యొక్క శవాలు, మీ బంధువులు, మీ మాట విన్నవారు, చూడండి నాకు చాలా తేట మీరు అధ్యాయం మీరు చదవండి. మీ మాట విన్న వారందరూ ఆకాశ పక్షులు తింటాయి, కుక్కలు తింటాయి. ఏంటంటే అంట, కుక్కలు పూజిస్తాయి. చూడంత ఎలాంటి పనిష్మెంట్. ఒక్కసారి మాటలను విన్నప్పుడు నీకు మార్పు రావాలి ఖచ్చితంగా. దేవుడు అంటే దేవుడి శక్తి. అందుకే ఆయన నోటు మాట మీద తిరగబడకూడదండి. ఏమండి అప్పటికైనా ఏమండి క్షమించాడని పశ్చాత్తాపడ్డదా? యెరొబాము మాటలు విన్న తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డా? దేవుడి వైపు తిరిగాడా? దేవుడి యొద్దకు వచ్చాడా? రాలేదండి. వెంటనే దేవుడు పాపం వారి మీద రేపుతుంది. ఇశ్రాయేలందరూ కూడా 10 గోత్రాల ప్రజలు, ప్రముఖులు, జ్ఞానులు, ఎవరి యుద్ధశూరులు యుద్ధ భూములకి వెళ్ళారు. ఫిలిష్తీయులకి యుద్ధంలో రాలిపోయారు, చనిపోయారు. యెరొబాము కూడా హతమార్చబడ్డాడు, చాలా దారుణంగా చనిపోయారండి. అంత పనిష్మెంట్, అంత ఉగ్రత. తన రాజ్యము కుప్పకూలిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి. తన రాజ్యము, సామ్రాజ్యము కుప్పకూలిపోయింది. సొలొమోను దేవుడికి విరోధంగా విగ్రహారాధన చేశాడు. ఏమైపోయింది? 2 భాగాలు, 2 ముక్కలు అయిపోయింది దేశం. యెరొబాము దేవుడికి విరోధంగా 2 బంగారు దూడలు చేయించి ప్రజలు ఇదే మీ దేవుడు అని చెప్తే ప్రజలు గుడ్డిగా నమ్మినందుకు, వాడి మాట విన్నందుకు, వాడితో ఏకీపించినందుకు బలవంతులతో సహితము ఏమైపోయారు? చనిపోయారు. పట్టగతులు లేకుండా పోయి చాలా గట్టి పనిష్మెంట్ వరకు వస్తుంది. ఈ చరిత్రలన్నీ దేవుడు ఎందుకు ఉంచాడు బైబిల్ గ్రంథములు అంటే, ఏమిటి తరతరాలు మన తర్వాత నెక్స్ట్ తరము వారు వస్తారు భూమి మీదకి, వారందరికీ ఆత్మీయ జ్ఞానముతో బ్రతకటానికి, ఆత్మీయ మెలుగుతో బ్రతకటానికి. మన పితరులు ఈ విధంగా వారు దేవుడు మాట మీద తిరగబడ్డారు, అంతగా వారు హతమార్చబడ్డారు. వారిలో ఒక్కరిగా మనం ఉండకూడదంటే మనము దేవుడు మాట మీద తిరగబడకూడదు అని చెప్పడానికి దేవుడు ఈ గ్రంథాలు, ఈ మాటలు దాసి ఉంచి ప్రపంచానికి అందిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అంతే, ఆయన నోటు మాట మనం ఖచ్చితంగా వినాలండి. వినకపోతే ఎవరికి నష్టం? సొలొమోను మహారాజు వినలేదు, దేశం ముఖం తన కుమారుడు రాజ్యాన్ని అలవలసింది పనివాడికి దేవుడు ఇచ్చేసాడు. సొలొమోను మహారాజు నిజంగా ఎంత చరిత్ర హీరుడిగా బ్రతికాడు. కొంతకాలం తర్వాత చరిత్ర హీరుడిగా మనం చూస్తున్నాం. చరిత్రలో నిజంగా ఎంత మంచి అవకాశం ఇచ్చాడు యెరొబాముకి. చరిత్ర హీరుడిగా బ్రతకవలసింది చరిత్ర హీరుడిగా మారిపోయాడు. అది అర్థమేనండి. అయితే ఇక్కడ మనం ఒకటి చూడాలి, సామ్రాజ్యం కొప్పుకొనిపోయింది. తన బిడ్డ కూడా దేవుడు చెప్పాడే కదా, దేవుడు మాట అవునంటే అవును, కాదు అంటే కాదు. ఆయన మాట మనం వినాలండి. అందుకే ఆయన మాట విన్నప్పుడు వనకాలంట, విధేయత చూపాలి, లోబడాలి. ప్రభా నీ మాట నేను వింటాను, నీకు ఇష్టడిగా నేను జీవిస్తానయ్యా, నువ్వు తగ్గించుకొని విధేయత కలిగి ఉంటే దేవుడు దయ కనికరము మన మీద సముద్రం వలె, సరస్సు వలె, నది వలె సమాధానం సంతోషమును విస్తరింపజేస్తారన్నాడు యెషయా గ్రంథం 48:18 ఆ వాక్యం విన్నంత కాలము, ఆ మాట ఆయన లోబడినంత కాలము, ఆయన ఆజ్ఞలు గైకున్నంత కాలము అలాగే సముద్రము వలె, సరస్సు వలె, నది వలె వారి దేవుడు దీవించాడండి, ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వారు తిరగబడ్డారో సామ్రాజ్యము దేశాలు విడిపోయాయి. అలాంటి పరిస్థితులు రాకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఒక సేవకుడి కోసం మనం చూసాం కదా, యెరూషలేము నుంచి వచ్చిన సేవకుడు యెరొబాముతో ఏమన్నాడు? నువ్వు ఎత్తిన చెయ్యి ఎండిపోను కాక అన్నాడు. ఎండిపోయింది. మరలా సేవకుని ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? మరలా స్వస్థత వచ్చింది. ఎండిపోయిన చెయ్య మరలా మామూలు చెయ్యగా మార్చివేయబడ్డారు. చాలా జాగ్రత్తగా వినాలి మాటలు, మనుషులు పెట్టాలి మీరందరూ కూడా. అయితే బేతేల్లో ఉన్న బేతేల్లో ఉన్న ఒక సేవకుడు ఉన్నాడు. చూడండి, యెరూషలేము వచ్చిన సేవకుడు వేరు,
బేతేలులో ఉన్న సేవకుడు వేరు. బేతేలులో ఉన్న సేవకుడు కుమారుడు రాజు చెయ్యి ఎండిపోవడము, ఆ ప్రవర్త ప్రార్థన చేయడము, యెరూషలేములో వచ్చిన దైవజనుడు ప్రార్థన చేయడము, ఆ ఏరియాలో బేతేలులో ఉన్న సేవకుడు కుమారుడు విని ఇంటికి వెళ్ళి తెలియపరుస్తాడు. ఏమని తెలియపరుస్తాడంటే చక్కటి మాట తెలియపరుస్తాడు. ఇదిగో నాన్నగారు, బేతేలులో ఉన్న దైవజనుడు కుమారుడు మాట్లాడుతున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాన్నగారు, యెరూషలేములో ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు నువ్వు తప్పు చేస్తున్నావు యెరొబోయాముకు చెప్పినప్పుడు బలిపీఠం పగిలిపోద్ది అన్నాడు. పగిలిపోయింది, బద్దలిచిపోయింది. ఎత్తిన చెయ్య ఎండిపోను కాకుండా ఎండిపోయింది. మరలా దైవజనుడు ప్రార్థించి ఆ చెయ్య వాకుపడ్డది. చాలా గొప్ప దైవజనుడు. రాజుగారు అద్భుతం చూసి వెంటనే డబ్బిస్తాను, ధనమిస్తాను. ఆ సేవకుడు వద్దన్నాడు. భోజనం చేయమన్నాడు. భోజనం కూడా చేయనన్నాడు. నీ సామ్రాజ్యంలో నేను ఏది ముట్టుకోవద్దని దేవుడి చేత నేను హెచ్చరించబడ్డానని భోజనము కూడా చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు తనకు చెప్పాడంట, వచ్చిన త్రోవన కాక వేరొక త్రోవను వచ్చే అక్కడ అన్న పానములు పుచ్చుకునవద్దు, అక్కడ భోజనము చెయ్యొద్దు అని ఆజ్ఞాపించాడంట. ఆ శావకుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా జరిగింది అని బేతేలులో ఉన్న సేవకుడు తన కుమారుడు చూసిన సంగతి అంతా తన సేవకుడితో అనగా తన తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రికి ఆలోచన వచ్చింది, అలాంటి సేవకుడు నా ఇంట్లో భోజనం చేస్తే బాగుంటుంది, అలాంటి సేవకుడు నా ఇంటికి వస్తే నాకు ఆశీర్వాదం అనుకున్నాడు. ఏంటో తెలియదు. మొత్తం మీద ఈ యెరూషలేము నుంచి వచ్చిన సేవకుడు తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న సేవకుడి యొద్దకు ఈ యొక్క బేతేలులో ఉన్న సేవకుడు వెళ్ళి అంటాడు, నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలి, రావాలంటాడు. అప్పుడు ఆయన అంటాడు, బాబు నేను చేయకూడదు, నన్ను భోజనం చేయొద్దు అన్నాడు. వచ్చిన త్రావణగా మరొక త్రావణ నన్ను వచ్చేయమన్నాడు. ఎక్కడ అన్న పొలములు పుచ్చుకున్నది అన్నాడు. దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాడు. అలాగా నాకు దేవుడు చెప్పాడు, నువ్వు నా ఇంట్లో భోజనం చేసినట్లుగా ఒక దూత వచ్చి మాట్లాడేది నీ ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనము పెట్టు అని దూత వచ్చి చెప్పిందని బేతేలు పాస్టర్ గారు అన్నప్పుడు యెరూషలేము వచ్చిన పాస్టర్ గారు నమ్మేస్తాడండి. ఈయనేమన్నప్పుడు చూడండి, ఒక సేవకుడికి అంత గట్టి పనిష్మెంట్ ఉంటే ఈ సేవకుడు ఏమన్నప్పుడు, అయ్యా దేవుడు నాతో చెప్పాడు ఎక్కడ భోజనము చేయొద్దు అన్నాడు. నేను చేయను, దయించి నన్ను బలవంతం పెట్టొద్దు, నన్ను విడిచిపెట్టి నేను వచ్చిన యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పాలి. అలా చెప్పలేదు. దేవుడు నీతి చెప్పాడు. దేవుడు నీతి అలా చెప్తాడని ఆలోచన చేయాలి కదా. నాతో ఏం చెప్పాడు, చేయొద్దు అన్నాడు. మరలా ఇంట్లో చేయమని నీకు ఎందుకు చెప్పాడు దేవుడు? నువ్వు ఆలోచన చేయాలి, చేయకూడదా? ఆయనకు బుద్ధి లేదు, ఆయన అబద్ధం ఆడాడు. బేతేలులో ఉన్న పాస్టర్ గారు అబద్ధం ఆడాడు. నువ్వెందుకు అబద్ధాన్ని నమ్మావు? అబద్ధాన్ని ఎందుకు నువ్వు ఏకీపించావు? నేను చేయొద్దని నేను అబద్ధం ఆడతానా? సృష్టికర్త అయిన దేవుడును నీతో ఒకలాగా చెప్తానా, వారితో మరొకలాగా చెప్తానా? చిన్న విషయం మనం ఆలోచించాలి. ఒక దైవజనుడు మరొక దైవజనుడు ఇంట్లో భోజనం చేయటానికి రమ్మని దేవుడేమో తనతో వెళ్ళొద్దన్నాడు. ఈయనేమన్నాడు, అబద్ధం ఆడి దేవుడు నాతో చెప్పాడు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు అని అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే ఈ సేవకుడు ఏం చేస్తాడంటే మొత్తం మీద వెళ్ళి భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత దేవుడు వాక్కు యెరూషలేము నుంచి వచ్చిన సేవకుడు ప్రత్యక్షమవుతుంది. నువ్వెందుకు భోజనం చేశావు? అక్కడ చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. అందరూ లాస్ట్ ఉన్నవారు పుష్పంలో అందరూ జాగ్రత్తగా వినాలండి. నువ్వెందుకు అక్కడ భోజనం చేశావు? నేను ఎవడు చేయమన్నాడు భోజనం? అయ్యా ఇలా చెప్పాడు. ఆయన చెప్తే నమ్మేస్తావా? నేను నీకు చెప్పానే కదా, వెళ్ళొద్దానని కదా. ఎవరింట్లో భోజనం ఎక్కడ అన్నపానములు పుచ్చుకోవద్దు, దానులను కానీ బేతేలు కానీ అక్కడ భోజనం చేయదని చెప్పాను. ఎందుకు చేసావు? దేవుడికి ఒళ్ళు మండిపోతుంది. దేవుడు కోపం వచ్చి అంటాడు, నువ్వు వచ్చిన మార్గంలో సింహమానికి నేను అప్పగించేస్తాను. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థత పుట్టించిన దైవజనుడు దేవుడు మాట మీద తిరగబడినందుకు, ఎవరి మాట ఏంటండి? దేవుడు మాట యందు తిరగబడిన ఎందుకు అంత గట్టి పనిష్మెంట్. అక్కడ చదవండి ఆ మాట. 13వ అధ్యాయం, 1 రాజులు 13వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనగా ఆయన సెలవిచ్చిన నోటు మాట మీద తిరగబడి నువ్వు వెనకకు వచ్చి చూసావా, ఆయన నోటు మాట మీద నువ్వు తిరగబడ్డావు. నిజంగా మార్గంలో దేవుడు సింహానికి అప్పగించేశాడు.
నేను ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావాలి మనకి. ఒక సేవకుడు మరొక సేవకుడు అబద్ధవాడి, అయ్యా నువ్వు నా ఇంట్లో భోంచేయమని దేవుడు నాకు చెప్పాడు అని బలవంతంగా తీసుకెళ్తేనే అంత గట్టి పనిష్మెంట్ ఇస్తే నువ్వు విగ్రహారాధన దగ్గర పెట్టిన ప్రసాదం నువ్వు ఎలా తింటావు? దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, దయ్యాల పాత్రలు దేవుడి పాత్రలు మీరు తిందురా, మీరు తాగుదురా, అక్కడ 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 బలార్పించినవి తినటానికి నువ్వు తినకూడదు అని ఖండితముగా చాలా సూటిగా బైబిల్లో మనకి దేవుడు తెలియపరిచాడు. అపోస్తలుడు పౌలు అంటాడు 1 కొరింథీయుల 10వ అధ్యాయంలో, విగ్రహారాధన చూసి పారిపోమంటాడు. ఏమంటాడంటే విగ్రహారాధన చూసి పారిపోమంటాడు. సొలొమోను మహారాజు పారిపోలేదు, అందులో మునిగిపోయాడు. యెరోబాము పారిపోలేదు, యెరోబాము విగ్రహారాధనలో మునిగిపోయాడు. చూడండి, మనం ఇలాగ చాలా మంది రాజుల చరిత్రలో విగ్రహారాధన జోలికి వెళ్ళిన వారిని, దాన్ని ప్రోత్సహించిన వారిని, దాన్ని తాకిన వారిని మట్టి కనిపించాడు, గట్టి తినిపించాడు, బుద్ధి చెప్పాడు, సామ్రాజ్యాలు కూలిపోయాయి. నా సొంత మాటలు కాదు ఇవి. ఒక సేవకుడు మరొక సేవకుడిలో భోజనం చేయొద్దని దేవుడు చెప్తే చేసినందుకే ప్రాణాలు కూలిపోయాడే. నువ్వు ఏ విధంగా నువ్వు తినేస్తావు? విగ్రహారం దగ్గర పెట్టినా ఏ విధంగా నువ్వు దాని దగ్గరికి వెళ్ళొచ్చు అని నువ్వు మాట్లాడుతున్నావు? సార్ మనసు పెట్టి నువ్వు ఆలోచించు. అంతేగా అంటాడు, దేవుడు వాక్షానుసారంగా బ్రతకడానికి మనం ఇష్టపడాలండి. చాలా మందికి ఎవరు ఇష్టం వచ్చిన వారు మాట్లాడుతున్నారు. నీ ఇష్టం నా ఇష్టం కాదు, దేవుడు ఇష్టాన్ని మనం కొనసాగించాలి. ఆయన వెళ్ళొద్దన్నాడు, వెళ్ళమానే. ఏదైనా వనంలో ఇంత కర్మ ప్రపంచానికి ఎందుకు వచ్చింది? ఏదైనా వనంలో ఆ పండు తినొద్దన్నాడు, తిన్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము, చేయొద్దన్న పని చేయడమే పాపం, వెళ్ళొద్దన్న చోట వెళ్ళడమే పాపము. అది పాపముగా మారిపోయింది. ఇప్పుడు మీకు డైరెక్టర్గా తినొచ్చు, చేయొచ్చు, ఆ కార్యక్రమంలో వెళ్ళొచ్చు, పాల్పంచుకోవచ్చు, వారితో పాటు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు అని నువ్వు ఏ విధముగా నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? నేను అడుగుతున్నది మాటలు. బైబిల్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క రెహబాముకి యెరోబాము భయపడి ఈ ప్రజలు యెరూషలేముకి వెళ్తే మనం తిరిగి రారేమో, వారి మనసు మారిపోతామో అని రెహబాముకి యెరోబాము భయపడి బంగారు దూడలు చేయించినందుకు సామ్రాజ్యాన్ని దేవుడు తీసేసాడు. సామ్రాజ్యాన్ని గొప్ప ఏమీ లేదు చెప్పుకోవడానికి. ప్రజలందరూ కూడా వాడి మాట ఏకీపించిన వారిని, అంగీకరించిన వారిని అందరినీ తీసుకుని యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయారు. బాగా చదవండి ఈ చరిత్ర గ్రంథాలు. ఈ చరిత్ర గ్రంథాలు బాగా చదివితే బాగా విని మీ హృదయంలో దాచుకోవాలి. మర్చిపోవడం కాదు. మర్చిపోతే నువ్వు నిజంగా చాలా నష్టపోతావు. దేవుడు ఆశీర్వాదం నష్టపోతావు, నీ ప్రాణాన్ని కూడా నువ్వు నష్టపోతావు. యెరోబాము ప్రాణం నష్టపోయాడు. సొలొమోను రాజ్యం 2 భాగాలు అయిపోయింది. యెరోబాము ఏమిటి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. తన కుమారుడు చనిపోయాడు, అవమాన పాలైపోయాడు, నిందల పాలైపోయాడు. ఈ రోజుకి ప్రపంచం అంతా కూడా వారి కోసం మాట్లాడుకుంటున్నారు. ఋషులు చెప్తున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? దేవుడు మాట మీద తిరగబడ్డారు, దేవుడు ఆజ్ఞల మీద వారు తిరగబడ్డారు, వారు పతనం అయిపోయారు, నాశనం. వారిలో ఒకరిగా ఉండకూడదని బైబిల్ గ్రంథము మన చేతిలో దేవుడు పెట్టి వాక్యానుసారంగా నడమని ప్రభు మనలను హెచ్చరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా ఆయన మాటలు మనం వింటే, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటే మన జీవితము అద్భుతమైన ఆశీర్వాదముగా మారిపోతుంది. దేవుడు మాట వినాలి, పాటించాలి, ఆయన ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించాలి. ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితము మనం నడిస్తే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథము 48:10, నీవు నా ఆజ్ఞలను గైకొనవలని నేను ఎంతో కోరుచున్నాను, ఎంతో కోరుకుంటున్నాను. నువ్వు నా మాట వినాలి. ఒకవేళ నిజంగా ఆయన మాట వింటే నీ నీతి సముద్రం వలె, నీ క్షేమము నది వలె, సరస్సు వలె విస్తారముగా నీకు నియమిస్తాను. సొలొమోను మహారాజు దేవుడు ఆజ్ఞ గైకొన్నంత కాలము 40 సంవత్సరాలు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధిగా దేవుడు దీవించాడు. ఆ సమృద్ధిని చూసి, ఐశ్వర్యమును చూసి కళ్ళు నెత్తి మీదకి వచ్చి అన్ని జన్ను స్త్రీలు చేసుకోవద్దని చెప్పాడు దేవుడు. చేసుకోవడం ఒక తప్పు, వారి మాట వినడం రెండో తప్పు. వారి మాట విని మందిరము ఎదురుకుండా గోపురాలు, విగ్రహారాధన గుడులు కట్టడము మూడవ తప్పు. దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుడు బాధపడే పనులు మనం ఎవరమో చెయ్యకూడదు, చెయ్యరాదు.
అలా చేయకుండా మరి మరి మీ జీవితంలో ఈ బైబిల్లో మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఏమండి మీరు దృష్టిలో పెట్టుకోండి. సొలొమోను దృష్టిలో పెట్టుకోండి, యెరోబామును మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు, 43 రాజులు మనకు కనబడతారు. విగ్రహారాధన జోలికి వెళ్ళిన వారు, విగ్రహారాధన జోలికి వెళ్ళిన వారిని దేవుడు క్షమించలేదండి. దేవుడు ఏంటో విగ్రహారాధన అంటే ఆయనకు ఒళ్ళు మంట. ఎవరికి మంట? బైబిల్ గ్రంథం మీరు చూడండి, ఐగుప్తు నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, విగ్రహారాధన జోలికి వెళ్ళిన వారిని చాలా గట్టిగా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వారు మనశ్శాంతులకు పిచ్చోళ్ళు కూడా అయిపోయారు. బైబిల్ కొంతమంది బాగా చదవండి. అందుకే విగ్రహారాధన జోలికి వెలకు అపోస్తలుడు పౌలు 1 కొరింథీ 10:18 ఉంటాడు. ఆ అధ్యాయంలో అంటాడు, విగ్రహారాధన చూసి దూరంగా పారుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నడిచి వెళ్ళమని చెప్పలేదు, పారుపోమని చెప్పలేదు. ఏమన్నాడు? వెళ్ళిపోమని చెప్పలేదు, పారుపోమన్నాడు. పారుపోమంటే దానికి అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని దానికి అర్థం. కనుక విగ్రహాలు ఎందుకు అయ్యింది? బైబిల్లో మా దేవుడు చెప్పాడు, అది తినద్దని తినమని, అది వెళ్ళొద్దని వెళ్ళమని ఆయన చెప్పు. నీవు ఎవరో మెప్పు కొరకు, ఎవరో ఘనత కొరకు వాడుతూ నువ్వు ఏకీపిస్తే వాడితో పాటు మనం నరకానికి పోతాం. మనుషులు మెప్పు కొరకు మనం చూడకూడదు. దేవుడు అలా అనుకుంటే షడ్రక మిశ్రక అబేద్నెగో ఉన్నారు, వారు సత్యాన్ని తెచ్చిపోతాం కానీ మేము ఈ పని ముక్కు చూటిగా దిక్కారు. వారు ప్రాణాలు నష్టపోవటానికి, ప్రాణాలు పోవటానికి మేము ఒప్పుకుంటాం కానీ ఆ పని మేము చేయమన్నారు. దేవుడు ఆ విశ్వాసం చూసాడు, ఆ భక్తిని చూసాడు. మండుతున్న అగ్నిగుండంలో రాజు పాడేవాడు పాడేశాడు. అగ్నిగుండములో వారు చక్కగా తిరుగుతున్నారు. రాజు మనోనేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా! వీరి దేవుడు సకల రాజ్యాలకు దేవుడని ఒక సాక్ష్యము విగ్రహారాధన రాజు, బబులోను రాజు తెలియబడి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ నేత్రాలు తెరబడాలంటే, మనం ఒక సాక్షులుగా జీవించాలంటే, ఈ శత్రువులు అనగా ఈ భూమి మీద ఉన్న దేవుడు విరోధస్తులంతా సాక్ష్యం చెప్పాలంటే నీవు నేను ఒక ప్రత్యేకంగా నిలిచి ఉండాలి. దేవుడి మాట మీద మనం నిలిచి ఉండాలి. ఆయన చెప్పిన మాట. అందుకే దేవుడు నోటు మాట మీద తిరగబడ్డ దైవజనుడి పరిస్థితి ఏమైపోయింది? సింహం నోట్లో వేయబడ్డాడు. దేవుడు నోటు మాట మీద తిరగబడిన ఐగుప్తు జనాంగాన్ని కూడా దేవుడు తీసేసాడు. దేవుడు నోటు మాట మీద తిరగబడిన చాలా మంది రాజులను బట్టి కనిపించేశాడు దేవుడు. యెరోబాము కూడా దేవుడు నోటు మాట మీద తిరగబడ్డాడు. జీవితం రోజు చాలా కాలం బ్రతకవలసిన వయసు నుండి కూడా తన సామ్రాజ్యము, తన లక్షల సైనికులతో యుద్ధ భూములో ఒప్పుకుంటే దేవుడు చెప్పాడు, నీతో ఏకీవించిన వారందరినీ మొక్కలుగా వేసేస్తాను. ఆకాశ పక్షులు అంటే రాంబొందు అలా అయిపోయిందండి. అందుకోసం పిల్లారా, నీ కొరకు నా కొరకు కలవరగిరిలో యేసు ప్రభు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడండి. ఆయన శ్రేష్టమైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. నువ్వు నా సొత్తు, నా ప్రాణమును నీ కొరకు దారిపోసి నా రక్తముతో నేను కొన్నాను. అంతే. ఇస్కరియోత 12 మంది శిష్యులు ఆ రొట్టె భుజించినప్పుడు అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఈ మాట మీరు జ్ఞాపకం ఖచ్చితంగా ఉంచుకోండి. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఆ రొట్టె ఇస్తుండగా ఒకరికి నేనా ప్రభా అన్నాడు. ఇస్కరియోత దగ్గరకు వచ్చి ఆ రొట్టె చేతిలో పెట్టి నువ్వు అన్నట్లుగానే నీవే నన్ను అప్పగించబోతున్నాడు. అప్పుడు ఇస్కరియోతకి ఏమి రావాలి? పశ్చాత్తాపము రావాలి. వచ్చిందా? పశ్చాత్తాపం రాలేదండి. ఇస్కరియోత యేసు ప్రభుని 38 నాణ్యాలకి అమ్మేశాడు. ఎవరు బాగుపడ్డా? మనశాంతుకున్నాడా? పిచ్చుడు అయిపోయి ఊరు పెట్టి అంత శాపము ఎందుకు వచ్చిందండి? ప్రభు మాట మీద తిరగబడ్డాడు. దేవుడు తెలియపరిచాడు. తన ముఖం మీద తన ముందే నిలబడి, ఇదిగో నీవు నన్ను అప్పగించబోతున్నావు అని చెప్పాడు. దేవుడికి తెలిసి, అయ్యి బాబోయ్ నా రహస్యము నేను అనుకున్నది దేవుడికి తెలిసిపోయింది. ఈయన సృష్టికర్తని దేవుడు, ఈయన దగ్గర ఏదో మనం దాయకూడదని ఇంగిత జ్ఞానము లేకుండా ఇస్కరియోత ప్రవర్తించాడు. అలా ప్రవర్తించిన కారణము చేత దేవుడు ప్రతిదండగా. అందుకోసమే నీవు నేను మనము అందరము దేవుడు మాట మీద తిరగబడకుండా ఆయన నోటి నుండి వచ్చిన ఆజ్ఞలు, ఆయన నోటి నుండి వచ్చిన పరిశుద్ధమైన మాటలు మనం లోబడితే మన జీవితము
ధన్యమైపోద్ది. ఈ భూమి మీద ధన్య జీవితం ఉంటుంది. కొన్ని బాధలు శోధనలు వచ్చినా ఆ బాధల్లో శోధనలు విరుకులు ఇబ్బందుల్లో అందుకే ప్రకటన అంటాడు, మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. దేవుడికి స్తోత్రం. నమ్మకం ఉండు. ఈ లోకములో మనకు జీవ కిరీటం ఈ కొంత ఆస్తులు అంతస్తులు బలగాలు ఏమి లేకపోయినప్పటికీ ఈ భూమిని విడిచిపెట్టిన మరుక్షణం పరలోక రాజ్యములో నీకు నాకు బంగారు దేశము, బంగారు పరలోక పట్టణము నీకు నాకు దేవుడు ఉంచాడు. అది నమ్ము, విశ్వాసించు, దేవుడు కృపలో ముందు సాగు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆయన మహిమ ప్రభావంతో నింపును గాక. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువును సిద్ధపరచును గాక. పేరు ప్రతిష్ఠలు సిరి సంపదల్లో నిండు దీర్ఘాయు ఆయుష్ను ఆయన గురించిన భయము భక్తి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించి మనందరిని నడిపించును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా మాట విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవాని స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీర్వాదానికి స్తోత్రము. నా తండ్రి, ఇదిగో ప్రభువా, దేవాని దాసుడు నిలబెట్టుకుని ప్రభువా, అద్భుత రీతిగా నాయన బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభువా, నా తండ్రి సొలొమోను గురించి ప్రభు, నా తండ్రి సొలొమోను ప్రభువా, అయా నాయన నీ మాట వెనక ప్రభువా, నా తండ్రి అయా యెరూషలేము నా తండ్రి వ్యతిరేగా నా తండ్రి నాయన దేవత గుళ్ళు కట్టి ప్రభువా, నీ మాటకి లోబడక ప్రభువా, నా తండ్రి మా తండ్రి తనలో ఉండి ప్రభువానైనా తన రాజ్యాన్ని దేవా 10 గోత్రాలు ప్రభువా తన దగ్గర కూలి పని చేసుకున్న వాడికి ఇచ్చేసిన తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి యెరోబోయాముకి ఇచ్చావు నాయన. ఆ యెరోబోయాము కూడా నాయన నీ మాటకి లోబడలేదు ప్రభువా, నీ మాటకి విధేయత చూపలేదు ప్రభువా. నా తండ్రి నాయన తన రాజ్యాన్ని కూడా నువ్వు తీసేసి గొప్ప దేవుడా నా తండ్రి మా తండ్రి అలాంటి నాయన విధానం తండ్రి ఎవ్వరికి రాకూడదు ప్రభువా. దేవా నా తండ్రి నీ మాటకి లోబడి ప్రభువా, నీ మాటకి విధేయత చూపు ప్రభువా. నా తండ్రి అయినా నీ మాట వలన ప్రభువా, నా తండ్రి విరిగి నలిగిన హృదయంతో ప్రభువా, దేవా నీ పాదాల దగ్గర నాయన భయభక్తులతో వణుకుతూ ప్రభువా, దేవా నీ పాదాల దగ్గర నా తండ్రి మా తండ్రి అణుగుమణుగే కృపను మాకు దయచేయండి ప్రభువా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో నీ సాయం పంపించండి. యేసు నామములో అడిగి వేడుకొని సున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను.